హాయ్ హలో, నేను మీ అడ్వకేట్ కిషోర్. ఈరోజు టాపిక్ వచ్చేసి సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అంటే నెట్లో కానీ మీకు ఆన్లైన్ జరిగే మోసాలన్నీ కూడా సైబర్ క్రైమ్లోకి వస్తాయి. ఈ సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఫోన్లే కొంచెం అమౌంటే కదా పోయిందని వదిలేస్తారు. కానీ వీటికి కూడా మీకు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా సైబర్ క్రైమ్ పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ అయితే ఉంటుంది. ఆ సైబర్ క్రైమ్ పోర్టల్లో మీరు మీ డీటెయిల్స్ మరియు అవతల పక్క ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడు మీకు ఏ విధంగా మోసం చేశాడు, ఉన్న డీటెయిల్స్ మటుకే మీకు స్క్రీన్ షాట్లు పంపించాడా లేకపోతే స్కానర్ పంపించాడా, ఆ డీటెయిల్స్తో మీరు ఫుల్ చేసి దాన్ని కనుక మీరు సైబర్ క్రైమ్లో అప్లోడ్ చేసినట్టయితే మీకు దానికి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. మీ దగ్గరలో ఉన్న స్టేషన్ పరిధిలోకి వచ్చి అది మీరు ఏదైతే అమౌంట్ పంపించారో అది బ్లాక్ చేయడం జరుగుతుంది. సీరియస్ అఫెన్స్ అయితే అవతల పక్క అక్యూజ్డ్ది అకౌంటే బ్లాక్ చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వీడియో అయితే నేను దీని మీద చూపిస్తాను. అట్ ప్రజెంట్ మీకు అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కిషోర్ అడ్వకేట్ సైనింగ్ ఆఫ్.